ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ముందుగా గురువందనం చేసుకుందాం. మనకి ఈ ధ్యాన భాగ్యాన్ని అందించినటువంటి పితామహ పత్రిజీ గారికి, కళల ద్వారా ఎంతో నూతనంగా మనకి జ్ఞానాన్ని అందిస్తున్న వంశీకిరణ్ గురువు గారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు, పాదాభివందనాలు. నాకు ఈ జూమ్ ద్వారా నేను ఇంత నా ఎక్స్‌పీరియన్స్ కావచ్చు, నేను నేర్చుకున్న జ్ఞానం కావచ్చు, ఇక్కడ నేను ప్రెజెంట్ చేయడానికి నన్ను ఇంతలా ఆహ్, ఒక విధంగా చెప్పాలంటే నన్ను ముందుకు నడిపించినటువంటి మానస మేడంకి, ప్రశాంతి మేడంకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఫ్రెండ్స్. వింటున్న మీ అందరికీ నాతో సహా. ఇక్కడ నేను చెప్తున్నానంటే, ఆ జ్ఞానాన్ని నేను కూడా నా జీవితంలో నేనెలా ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు నేనెలా యూజ్ చేస్తన్నాను అనేది కూడా నేను ఎక్స్‌పీరియన్స్ అవుతూ మీకు కూడా దాన్ని నేను తెలియజేసుకుంటున్నాననమాట. ఇక్కడేదో నాకేదో వచ్చని నేను చెప్పడం కాదు. నేను తెలుసుకున్న జ్ఞానాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవాళ మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మనం ఏం చేయాలి? అసలు ఉన్న స్థితి ఏంటి? ఉన్నత స్థితి ఏంటి? ఆ స్థితికి వెళ్ళడానికి మనం ఏ లక్షణాలు మన దగ్గర ఉన్నట్లయితే, మనం ఆ స్థితికి వెళ్ళగలుగుతాము అనే దాని గురించి ఇవాళ మనము టాపిక్ చెప్పుకుందాము. ఇక్కడ ఉన్న స్థితి, ఉన్నత స్థితి 2 ఉన్నాయి కదా! మనం ఉన్న స్థితి ఏంటి? అంటే దాన్ని మనం ఎలా తీసుకోవచ్చంటే ఈజీగా, మనం ఎప్పుడు కూడా ధ్యానంకి రాకముందు కూడా చాలా చాలా మంచి పనులు చేసుంటాము. ఏదైనా ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు దానిలోంచి ఎంతో ఈజీగా అంటే ఎంతో తెలివిగా అన్నమాట. అది ఫైనాన్షియల్ ఇష్యూ కావచ్చు, ఒక అనారోగ్య సమస్య కావచ్చు, ఒక కుటుంబంలో ఏమైనా కావచ్చు. చాలా వండర్‌ఫుల్‌గా కూడా మనం చేసుంటాం ఫ్రెండ్స్. మనం బాగా గమనించుకున్నట్లయితే. అది ధ్యానానికొచ్చిన తర్వాతనే తెలుస్తుంది. ఓహో! మనం అప్పుడు కూడా అలా చేసేటటువంటి టెక్నిక్ కానీ, అంత జ్ఞానం కానీ మనకుంది. కానీ ఇప్పుడు ధ్యానానికొచ్చిన తర్వాత ఇంకా అది ఎలా మెరుగుపడిందనేది కూడా మనం ఇక్కడ గమనించుకోవచ్చనమాట. అప్పుడు కూడా నేను ఫైనాన్షియల్‌గా ఇబ్బంది ఉన్నప్పుడు దానిలోంచి అంటే ఒకే థాట్‌ని పెట్టుకొని, నేను ఎలా అయినా బయటపడాలి. నాకెవరు హెల్ప్ చేస్తారు? ఎవరిని అడగట్లేదు నేను. ఆ యూనివర్స్‌ని అడిగేదాన్ననమాట. అంటే అది చిన్న అమౌంట్ కాదు. చాలా పెద్ద అమౌంట్ అనమాట. లాక్స్‌లో ఉందనమాట. అలాంటి దాన్ని ఎవరు చేస్తారు నాకు? నాకేముందని చేస్తారు? ఓన్లీ ఒక జాబ్ మాత్రమే ఉంది మా సార్‌కి. దానిలోంచి నన్ను ఎవరు ఎలా బయట పడేస్తారు అనేటటువంటి అప్పుడు ఎవరిని అడగలేక దాన్ని నేను యూనివర్స్‌కి చెప్పేదాన్ని. నాకెవరైనా చేస్తే బావుండు. నేను దాన్ని ఎలాగైనా తీర్చేస్తాను అనే ఒక థాట్ నా దగ్గరుండేది. అది అప్పుడు వర్కౌట్ అయింది ఫ్రెండ్స్. నేను అది చాలా గర్వంగా కూడా చెప్పుకుంటాననమాట. ధ్యానానికి రాకముందే నేను ఫైనాన్షియల్ ఇష్యూని చాలా ఈజీగా చేసుకున్నాననమాట. అంటే ఒక 1 ఇయర్ దాకా యూనివర్స్‌కి చెప్తూనే ఉన్నాను. దానిలోంచి నేను బయటపడగలిగాను. మనం ఉన్నటువంటి స్థితి అది కరెక్ట్. అంటే పత్రి గారు మనకి చాలా క్లాసెస్‌లో చెప్పినప్పుడు చెప్తారనమాట. అంటే మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అసలు మీరు ఉన్న స్థితి కూడా అది కూడా ఉన్నత స్థితేనయ్యా అని చెప్పి క్లాస్‌లో చెప్పడం జరిగిందనమాట. అంటే మనం అంతకు ముందున్నటువంటి స్థితి కూడా ఉన్నత స్థితియే. అప్పుడున్నటువంటి స్థితి కూడా. అది ఎలా మనం పైన ఉన్నత లోకాల నుంచి మనం ఇక్కడికొచ్చాము. ఎన్నో అనుభవాలని, జ్ఞానాన్ని నేర్చుకోవడానికి, ఇక్కడ ఒక మంచి ఎక్స్‌పీరియన్సెస్ తీసుకోవడానికి భూమి మీదకొచ్చాము. ఒక డిజైన్ చేసుకొనొచ్చాము. ఇక్కడికొచ్చిన తర్వాత ఎంతో మాయలో పడిపోయి మనము ఇలా అయిపోతున్నాము అని మనం అనుకుంటున్నాం గదా ఫ్రెండ్స్! మనకు ధ్యానానికొచ్చిన తర్వాత తెలిసింది. అంతకుముందయితే మనకు తెలియదు కదా! ఈ విషయము. కాబట్టి చక్కగా ఇప్పుడు ధ్యానానికొచ్చిన తర్వాత నేనింకా ఎట్లా ఉన్నతంగా ఎదగాలి? దానికి కావాల్సినటువంటి లక్షణాలేంటి? అని మనం ఎప్పుడైతే మనం ఆ జ్ఞానంలోకి వెళ్ళగలిగినప్పుడు, మనకు ఆ పాయింట్స్‌లో మనం ఉన్నామా లేదా అని. ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానానికొచ్చిన వాళ్ళు అంటే, వాళ్ళు ఆ ఉన్నత స్థితి వైపు వెళ్ళడానికి వాళ్ళు రెడీ అయిపోయున్నారనమాట. ఆల్రెడీ ఎంతో ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. ఎన్నో విషయాలు మనం ఇక్కడ చక్కగా నేర్చుకుంటూ ఉన్నామనమాట. అవి మనకు మనం చెక్ చేసుకుందాం ఈరోజు. ఇక్కడ ఉన్నత స్థితి అన్నప్పుడు అంటే ధ్యానానికొచ్చిన తర్వాత మనకి ఎలాంటి మంచి పాయింట్స్ చెప్తారు? ఒక శాకాహారిగా మారమని చెప్తారు. మీరు చక్కగా ధ్యానం చేసుకొని మీకేదైనా సమస్య ఉంటే మీ అంతరంలోకి మీరు వెళ్ళి అంటే ఆ జ్ఞాన నిధి అక్కడ కాయపు టూపిరిలోనే గని ఉన్నది అంటారు కదా! ఆ శరీరము మన యొక్క అంతరంలోకి మనం వెళ్ళినప్పుడు
మనకి మంచి మంచి ఐడియాస్ వస్తాయి. ఒక మెసేజెస్ మనం ఉన్నత లోకాల నుంచి, ఇతర లోకాల నుంచి కూడా మనం ఎంతో జ్ఞానాన్ని మనం అందుకోవచ్చు. మన సమస్య నుంచి మనం బయటపడవచ్చు. అందరూ చెప్తున్న వాటిని మనం వినొచ్చు. కానీ మనకది నచ్చితేనే కదా మనం పాటిస్తాము. ఎంతోమంది మాస్టర్స్ మనకెన్నో విషయాలు ఇప్పటికి ఎన్నో క్లాసెస్ వినడం ద్వారా మనం ఎంతెంతో జ్ఞానాన్ని తీసేసుకున్న మనమంతా కూడా అవన్నీ అమలు చేసేసామా? అది ఎవళ్ళకి వాళ్ళే మనం చెక్ చేసుకోవాలి. ఎంతగా మనం వాటిని ఆచరిస్తున్నాము, వాటిలోంచి మనం ఎంత బయటపడగలుగుతున్నాం. ఇక్కడ మనం ఎంత చక్కగా చెప్పడం అనేది కాదు ఫ్రెండ్స్. వాటిని మన జీవితంలో, నిజ జీవితంలో మనకి వస్తున్నటువంటి సమస్యలొచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనే దాన్ని బట్టి కూడా మన స్థితి ఉంటుంది. ఆ ఉన్నత స్థితి వైపు మనం వెళ్ళే క్రమంలో మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క టెస్ట్ వస్తుందనమాట. అది వివిధ రకాలుగా ఒక ఫైనాన్షియల్ ఇష్యూ గావచ్చు. అవేవి మన జీవితంలో ఆ 3 లేవనుకోండి, ఇతరుల ద్వారా కూడా అలాంటివి మనం ఫేస్ చేస్తూ ఉంటాం. వాళ్ళ జీవితాల్లో కూడా మనం అలాంటివి గమనిస్తూ ఉంటాం. అప్పుడు అది కూడా మనకి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటదనమాట. ఇవన్నీ మనం ఇబ్బంది పడ్డానికి కారణాలు తెలుసుకున్నాము, కర్మధ్యానం చేసుకున్నాము, కర్మ విపాకం చేసుకున్నాము. అన్నీ తెలిసాయి. ఈజీగా మనం ముందుకెళ్ళడానికి మనకెన్నో పాయింట్లు తెలుసు. అయినా మనకి ఇంకా సమస్యలన్నీ కంప్లీట్‌గా వెళ్ళిపోయాయా? మనం ఉన్నత స్థితి వైపు వెళ్ళామా లేదా అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. శాకాహారిగా మారిపోయాం. అంతకుముందు ఎలా ఉండే జీవితము? ఉన్న అప్పుడున్నటువంటి స్థితి కూడా ఉన్నత స్థితి అన్నారు పత్రి గారు. అంటే ఇక్కడ ఆయన ఒక గురువు గాబట్టి తన శిష్యులంతా కూడా ఉన్నత స్థితిలో ఉన్నట్లుగా ఆయన ఫీలయ్యారు. కానీ ఇక్కడ మనకి మనం చెక్ చేసుకోవాలి. అప్పుడున్న స్థితికి, ఇప్పుడున్న స్థితికి మనం ఎలా చేంజ్ అయ్యున్నాము? ఒక శాకాహారిగా మారినప్పుడు ఆ మాంసాహారం పాపం అంటే అప్పుడు మనకి తెలీదు. తెలిసిన తర్వాత ఎప్పుడైతే మనం వదలగలిగి ఒక స్థితిలో ముందుకు వెళ్ళామో చక్కగా ఉన్నత స్థితి వైపు మనం వెళ్ళినట్లే అన్నమాట. మనకి ఈరోజు సారు ఏమేం పాయింట్స్ మనకు అందించారో వంశీ గురువు గారు, ఆ యొక్క పాయింట్స్‌ని మనం చక్కగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక 8 పాయింట్లను చక్కగా ఇక్కడ మనకి సార్ అందించడం జరిగింది. ఆ 8 పాయింట్లలో మనం అందరం ఎలా ఉన్నాము? ఏ పాయింట్‌లో మనం ఉన్నాము? ఎన్ని పాయింట్లు మనం క్యాచ్ చేసుకోగలుగుతున్నాం అనే దాన్ని కూడా మనం ఇవాళ తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని ఇంకో రకంగా మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి అనేది ఈజీగా మనకు అర్థం కావడం కోసము నేను అలా దానికి ఒక హెడ్డింగ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీనికి ఇంకో రకంగా కూడా మనం ఆత్మ వికాసం అంటున్నాం కదా! మన ఆత్మను మనం వికసింపజేసుకోవాలి. ఒక బురదలో ఉన్నటువంటి ఆ బురదలో ఉన్న కలువు కూడా కిందంతా ఎంత డస్ట్‌గా ఉంటుంది. అక్కడ మురికి వాటర్‌లో కూడా ఆ యొక్క కలువ ఎలాగైతే వికసించగలుగుతుందో, ఆ బురదలో ఉన్నప్పటికీ ఆ బురదను అంటించుకోకుండా కనీసం ఆ యొక్క కలువ ఆకులకు కూడా ఆ యొక్క తామరాకులంటారు గదా! తామరాకులు కూడా ఆ బురదలోనే ఉంటాయి. ఎంతో కలుషితంగా ఉన్నటువంటి ఆ వాటర్‌లో కూడా ఆ యొక్క దుమ్ము, మురికి దాన్ని ఏవి అంటించుకోకుండా తామరాకు మీద నీటి బొట్టులా అంటుంటారు కదా! మనం వింటూ ఉంటాం ఆ వాక్యాలు. అట్లాగా ఎప్పుడైతే అక్కడున్న వాటిని కూడా మనం అంటించుకోకుండా ఒక తామర పువ్వులాగా, ఒక కలువ పువ్వులాగా మనం ఎప్పుడైతే వికసిస్తామో, ఆ పైనున్నటువంటి సూర్యరశ్మిని చక్కగా తీసుకొని లోపల అంత బురదున్నప్పటికీ తను అనుకున్న పని తను చేస్తూ చక్కగా ఎప్పుడైతే వెళ్ళగలుగుతదో, మనం కూడా ఆ పుష్పం ఎలాగైతే వికసిస్తుందో, మనం కూడా చక్కగా అలా వికసింప చేసుకోవాలి. దాన్ని ఆల్రెడీ పత్రి సార్ అన్నారు. మీరు ఆల్రెడీ ఉన్నత స్థితిలోనే ఉన్నారన్నారు. ఆల్రెడీ మీ ఆత్మ వికాసం చెందడానికే భూమి మీదకొచ్చిందని కూడా అనుకుంటున్నాము. ఆల్రెడీ ఉన్నది మళ్ళీ జేస్తున్నామంటే దానికి ఇంకొక పేరుగా మనం పునర్వికాసం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో మనకి ఏమేం పాయింట్స్ చెప్తున్నారంటే సారు, అంటే ఆ వికాసాన్ని ఎలా మనం చెప్పుకోవాలి ఈజీగా మనకు అర్థమయ్యేదానికి ఈజీగా చెప్పుకోవడానికి అంటే మావి చేత శిశువు ఎలాగైతే కప్పబడి ఉంటుందో, అంటే ఆ మావి చూస్తున్నప్పుడు ఆ మావి లోపల ఆ బిడ్డ ఉంటుందనమాట. పైకి చూస్తున్నప్పుడు అదంతా పైనంతా ఒక పొరలాగా ఉంటుంది. ఏమి కనిపించదనమాట. అక్కడ బాబు ఉన్నట్టుగా కూడా తెలీదు. ఆ పొర ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, ఆ శిశువు ఆ గర్భంలో ఉన్న శిశువు ఆ మావి చేత కప్పబడి ఉంటాడు కదా! అట్లాగా మనలో కూడా ఎన్నో ఉంటాయి. అవన్నీ మనం ఎప్పుడైతే ఇవి సరికానివి అనుకున్నప్పుడు అవన్నీ మెల్లమెల్లగా వదులుతూ మనం ముందుకు వెళ్తూ ఉంటామో, మన ఆత్మ యొక్క వికాసము అద్భుతంగా జరుగుతుంది. అది ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. అంతే గాకుండా పొగ చేత పొగ చేత అగ్ని అన్నమాట. అంటే అక్కడ బాగా పొగొస్తుంటది. అక్కడ మనకి అగ్గి ఏం కనిపించదనమాట.
అగ్ని ఉండదు లోపల, అంటే మనకు కనిపించదు. కానీ ఆ పొగంతా ఆగిన తర్వాత అక్కడ మంట బాగా రాజుకుందనుకోండి, అక్కడ అగ్ని కనబడుతుంది. ఆ పొగ ఉన్నప్పుడు అక్కడ లేదు అనుకుంటాం మనం. అట్లా పొగ చేత అగ్ని కప్పబడి ఉంటుంది. ఇంకా అద్దం మీద దుమ్ము చేరిందనుకోండి, ఆ అద్దంలో మనం చూసుకుంటే ఏమన్నా కనిపిస్తుందా మనకి? ఆ అద్దము మొత్తం క్లీన్ చేసినప్పుడు మాత్రమే మన ఫేస్ మనకి బాగా కనిపిస్తుంది. ఈ 3 ఎగ్జాంపుల్స్ ద్వారా మనం మన యొక్క ఆత్మ వికాసాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ ఎగ్జాంపుల్స్‌ని మనం చెప్పుకున్నాం. అంటే అక్కడున్నటువంటి ఆ అద్దానికి ఉన్నటువంటి దుమ్మును కావచ్చు, ఆ యొక్క మావి చేత ఆ శిశువును కప్పబడి ఉన్నటువంటి ఆ మావి ఎప్పుడైతే కట్ అయిపోతుందో అక్కడ శిశువు ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఆ పొగ ఎప్పుడైతే ఆగిపోతుందో అక్కడ ఉన్నటువంటి ఆ మంట ఎప్పుడైతే వస్తుందో ఆ పొగ కూడా పోతుందనమాట. ఆ అగ్ని పైకి రానంత వరకు ఆ పొగ కూడా కమ్మేసుకొని ఉంటుందనమాట. మనకి అక్కడ మంట ఉందని కూడా తెలియదు. కాబట్టి మనలో ఉన్నటువంటి అన్నిటిని, ఆ సరికాని వాటినన్నిటిని మనమే దులుపుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలుసుకుంటున్నామనమాట. ఇంకా ఏం చెప్తున్నారు అంటే, ఇవంతా మనకెలా వస్తాయి? పైనుంచి మనం ఎంతో ప్యూరిటీగా ఆ పూర్ణాత్మ నుంచి మనం ఇక్కడికి చక్కగా వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇవన్నీ ఈ మాయ పొరలో కమ్మేసేసి మనకి ఏమి సమాజంలో కొన్ని నేర్చుకుంటున్నాము, కుటుంబంలో కొన్ని నేర్చుకుంటున్నాము, ఫ్రెండ్స్ ద్వారా కొన్ని నేర్చుకుంటున్నాము. అంటే వాళ్ళ ఐడియాస్ కూడా మన మీద పనిచేసే విధంగా రకరకాలుగా మనం మార్పులు చెంది ఉన్నాము. అలాంటి వాటినన్నిటిని ఏదైతే సరైందో, ఏదైతే సరికానిదో అవి వదులుకుంటూ సరైన వాటిని పట్టుకుంటూ మనం ముందుకు వెళ్తూ మన యొక్క ఆత్మ వికాసాన్ని మనం ఇక్కడ పెంపొందించుకోవాలని కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అందుకే పత్రి సారు మనకి మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని ఎంత చక్కగా చెప్తారో కదా మరి. అంటే ఆ యొక్క ఒక గురువుకి మిగతా వాళ్ళందరూ కూడా తనలాగా గొప్పగా ఎదగాలి. వాళ్ళు కూడా అలానే వచ్చారు. నాలాగే వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళు కూడా అందరూ దేవుళ్ళే, అందరూ ఆత్మస్వరూపులే అంటున్నాము. కానీ ఏదైనా విషయానికొచ్చేసేసరికి మనం చెప్పింది కరెక్టు. వాళ్ళ కోణంలో వాళ్ళు తప్పు అంటున్నాం. మనం ఆ కోణంలో ఉన్నప్పుడు మనం కూడా కరెక్టే అనిపిస్తుంది మనకు. కాబట్టి ఇక్కడ మనం ఇది అర్థం చేసుకోవాలి. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఇక్కడ ఎవ్వరు ఎవరిని కూడా ఉద్ధరించరు. ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటారు. ఇప్పుడు మనం గ్రూప్‌లో కూడా ఒకళ్ళకొకళ్ళు జ్ఞానాన్ని షేర్ చేసుకుంటున్నాం చక్కగా. నీ ఆత్మను నువ్వే వికసింపజేసుకోవాలి అనే జ్ఞానాన్ని ఇక్కడ మనం పట్టుకోవాలి. భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పింది అదే కదా ఫ్రెండ్స్. ఉద్ధరేణ ఆత్మ ఆత్మానం. నీ ఆత్మను నువ్వే వికసింపజేసుకోవాలి. నువ్వే ఉద్ధరించుకోవాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. పూర్ణాత్మ నుంచి మనం ఇక్కడ అంశాత్మగా ఉన్నాము. కానీ ఎందుకు ధ్యానానికి రాకముందు ఒక రాక్షసుల్లాగా శాకాహారాన్ని తీసుకున్నాము. ఆ! ఇతరుల మీద కోపంతో మనది తప్పు కాదు, వాళ్ళదే తప్పు అనేటటువంటి ఆ భావంలో మనం ఉన్నాం. మనం ఎప్పుడైతే ధ్యానంకొచ్చిన తర్వాత ఇవన్నీ చక్కగా వదిలిపెట్టేసేసి వాళ్ళు కూడా కరెక్టే. గతంలో నేను వాళ్ళకిచ్చాను కాబట్టి వాళ్ళిప్పుడు నాకు ఇలా ఇస్తున్నారు. దాన్ని కూడా నేను తీసుకుంటాను. నేను ఇంకా ఇలాంటి కష్టం ఎవరికీ ఇవ్వను అని మనం డెసిషన్స్ తీసుకొని చక్కగా ముందుకు వెళ్తూ ఉన్నామనమాట. ఇది అంటే పురాణ కథల్లో దేవతల మధ్య కూడా అంటే దేవతల మధ్య కూడా కొంతమంది అహంకారంతో ప్రవర్తించినప్పుడు వాళ్ళు మళ్ళీ అక్కడ శపించబడి మళ్ళీ భూలోకానికి వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ నేర్చుకొని వెళ్ళడం జరుగుతుంది. అంటే ఈ యొక్క ఆత్మ వికాసం యొక్క పార్ట్‌గా కూడా దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం కూడా అలాగే వచ్చాం గదా! మనం అక్కడ ఏదో నేర్చుకోవడానికి నేను వెళ్తాను. ఈ ఈ సమస్యను నేను పరిష్కరింపజేసుకుంటాను. నేనిలా చేశాను గాబట్టి, నేను ఆ విషయంలో జ్ఞానాన్ని తీసుకోవడానికి భూమి మీదకెళ్తాను. మనకెంతో గట్స్ ఉంటే గానీ భూమి మీదకొచ్చి నేర్చుకోవడానికి కొన్ని ఆత్మలైతే అసలు సిద్ధంగా ఉండవని కూడా కొన్ని క్లాసెస్‌లో మనకు చెప్తారనమాట. అంటే అమ్మ నేను వెళ్ళను. అక్కడ వెళ్తే ఆ మాయలో పడిపోయి మళ్ళీ నేను ఎలా అయిపోతానో ఏంటో నేను వెళ్ళను అనేటటువంటి ఆత్మలు కూడా ఉన్నాయని కూడా చెప్తారనమాట. ఈరోజు మనం చక్కగా ఈ పాయింట్స్ అంటే దాన్ని నియమావళి కూడా అనుకోవచ్చు. లక్షణాలుగా కూడా మనం తీసుకోవచ్చు. నియమావళి కూడా అంటే కొన్ని నియమాలు ఉంటేనే కదా ఏదైనా కూడా ఒకటి బాగా చక్కగా మంచి ఫలితాలను పొందేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నియమాలు కావచ్చు, లక్షణాలు కావచ్చు, మనం ఒక్కొక్క దాన్ని చక్కగా వివరించుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో ఫస్ట్‌దొచ్చి స్వతంత్ర ప్రవృత్తిని అంటే ఒక సాధకుడు అనేవాడు తనకున్నటువంటి
స్వతంత్ర ప్రవృత్తిని అతను ఎప్పుడు నిరంతరం కలిగి ఉండాలి. అంటే స్వతంత్రం అంటే ఇక్కడ నాకు చాలా ఫ్రీడమ్ ఉంది. నేను ఏ పనైనా చెయ్యొచ్చు అని అనుకోవడం కాదు. మనకిష్టం వచ్చినట్టు ఉండడం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, ఇతరులను ఇబ్బంది పెట్టడం ఇది కాదు స్వతంత్ర ప్రవృత్తి అంటే. అంటే ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్‌గా పరాశుడు గురించి మనకి తెలుసుకుందాం. ఈయన ఏం చేస్తాడంటే మనసు లేని స్థితిలో ఆయన ధ్యానం చేస్తూ ఉంటాడు. ధ్యానం చేస్తూ ఉంటే ఆయనకి అక్కడ ఒక వేటగాడొస్తాడనమాట. ఒక వేటగాడొచ్చి ఒక జింక అలా వెళ్ళింది మీరు చూసారా అని అడుగుతాడనమాట. ఆయనేంటంటే చక్కగా ధ్యానం కళ్ళు తెరిచినా ఒకే స్థితిలో ఉంటాడు. కళ్ళు మూసుకున్నా కూడా ఆయన కళ్ళ ముందర ఒక జింక వెళ్ళిందని కానీ, ఆయనొచ్చి అడుగుతున్నాడని కానీ ఆయనేం పట్టించుకోడనమాట. అలాంటి స్థితిలో మనసు లేని స్థితిలో ఎందుకంటే ఒక గ్రేట్ మాస్టర్స్ అన్నప్పుడు వాళ్ళు అలాగే ఉంటారనమాట. దేనికి పెద్ద రియాక్షన్ ఉండదు. మనకి ఒక చిన్న ఆనందం వస్తే మనం ఎంతో ఆనందపడిపోతాం. ఒక చిన్న బాధొచ్చిందంటే దానికి ఎంతో పెద్దగానో బాధపడిపోతూ ఉంటామనమాట. అలా కాకుండా అన్ని సమతా స్థితిలో ఉండే విధంగా ఆయన అక్కడ ఉన్నారనమాట. అంటే అక్కడ తర్వాత ఏం జరిగింది అనేది మనకు ఇక్కడ అనవసరం. మనం ఇక్కడ ఏం పట్టుకోవాలి, ఆయన వచ్చి అడిగినా కూడా నేను ఆయన కదిలించి అడుగుతాడనమాట పరాశుడిని. "నువ్వేంది ఇట్లా ఉన్నాడు పిలుస్తుంటే కూడా పలకట్లేదు" అని వెళ్లి దగ్గరికెళ్లి అడిగితే, అప్పుడాయన "నాకసలు ఏం తెలీదు. నేను వెళ్ళింది కూడా చూడలేదు" అని చెప్తాడనమాట. అంటే మీరు కళ్ళు తెరుచుకునే ఉన్నారు గదా! అంటే కళ్ళు తెరుచుకుని ఉన్నా మనసు లేని స్థితిలో ఉన్నాను. నా కళ్ళ ముందు ఏది జరుగుతున్నా దాన్ని చూసి పట్టించుకునే స్థితిలో నేను లేను. అంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన మనసును శూన్యం చేసుకోవాలి అనుకుంటున్నాం. నోటిలో మౌనం అనుకుంటున్నాం. కానీ మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు మనకు ఆలోచనలొస్తున్నాయి. వాటిని మనం ఎంత మాత్రం పట్టించుకుంటున్నాం అనేది కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ స్వతంత్ర ప్రవృత్తిని అంటే ధ్యానానికి కూర్చున్నాము. ఆలోచనలతో లేకపోతే ఒక దాని గురించి ఆలోచిస్తూ ఒక ఫైనాన్షియల్ ఏదో ఇబ్బందుంది. దాని గురించి ఆలోచిస్తూ ఒక గంట సేపు కూర్చుంటే అయిపోద్దిలే అన్నట్టు కాకుండా అన్ని విధాలుగా మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్‌గా కూడా ఇక్కడ పరీక్షిత్ మహారాజు గురించి మనం తెలుసుకుందాం. ఈ పరీక్షిత్ మహారాజు కూడా ఆయన వేటకి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు అలా అన్ని ఊర్లు తిరుగుతూ అక్కడ ఒక అరణ్యంలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆయన చాలా అలసిపోతాడనమాట. అలసిపోతే అక్కడ ఒక ముని ఆశ్రమం ఉంటది. ఆ ఆశ్రమంలోకి వెళ్ళి ఆయన అక్కడ ఉన్నటువంటి మహర్షిని పిలుస్తాడనమాట. ఆయనేం పట్టించుకోడు. ఆయనకి ఫస్టు నమస్కారం చెప్తాడనమాట. ఒక రాజు నమస్కారం చెప్పినప్పుడు ఆయనేం పట్టించుకోకుండా ఆయన ధ్యాన స్థితిలో ఉన్నాడనమాట. అక్కడ కూడా ఆయన మనసు లేని స్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన ధ్యాన నిష్ఠలో ఉన్నాడనమాట. ఆయనేం పట్టించుకోకపోయేసరికి మహారాజుకి చాలా కోపమొచ్చేస్తుంది. అంతే కదా! మనం ఎవరికైనా నమస్కారం చెప్పామనుకోండి, వాళ్ళు తిరిగి కనీసం నవ్వకపోగా నమస్కారం లేకపోతే పోయింది. నవ్వకపోతే కూడా మనకి చాలా బాధ కలుగుతుంది కదా! ఇంకా ఒక మహారాజు అంటే ఎలా ఉంటాడు? ఆయన చాలా కోపమొచ్చేసిందనమాట ఆయన. ఆయన ఆ కోపంతో ఆ కథ కూడా మనకు తెలిసిందే చాలా సార్లు మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనం కథ కంటే కూడా ఇక్కడ ఏ పాయింట్‌ని మనం పట్టుకోవాలనేది కూడా ఇక్కడ మనం ఆలోచించుకోవాలి. ఆ కథలో మనకి ఆయన మెడలో ఆ మహర్షి మెడలో పాము వేసేసి ఎళ్ళిపోవడం, వాళ్ళ కొడుకొచ్చినప్పుడు చూసి దాన్ని ఎవరు ఇలా జేసింది అతను ఎవరైనా గూడా ఒక 7 రోజుల్లో ఆయన చనిపోతాడని శపించడం, ఆ భయంతో ఆయన అలా చేయడం ఈ కథంతా మనకు తెలిసిందనమాట. అంటే అక్కడ ఆ కోపంలో వాళ్ళు ఎలా చేసినా అవన్నీ ఏం పట్టించుకోకుండా, ఆ మనస్సు లేని స్థితిలో మనమే డెసిషన్స్ తీసుకోవాలి. మనం ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. నిరంతరం మన ధ్యాన సాధన చేస్తున్నామా లేదా అనే ఆలోచనలతోటి మనం మనల్ని ఎదిగించుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా ఉండాలి. మన మనస్సు ఇప్పుడు ధ్యానం చేసుకునే టైం అనుకోండి. ఎవరైనా ఫ్రెండ్స్ ఒస్తారు. కొంచెం కాస్త బజారుకెళ్ళాలని. ఒకవేళ నీకు బజారుకి వెళ్ళాలని అనిపించలేదనుకోండి, నాకు ధ్యానం చేసుకోవాలి అనిపించినప్పుడు మనం ఖచ్చితంగా చెప్పగలగాలి. నీకు కూడా ఏదైనా అవసరం ఉంది. లేదు తర్వాతైనా వెళ్లి నేను చేసుకోగలను. లేదంటే తర్వాత వెళ్దామని చెప్పడం వాళ్ళకి ఏదొకటి. అంటే ఆ ధ్యాన సమయాన్ని ఇంకొక దానికి వినియోగించుకోకుండా, మనం చక్కగా చెప్పగలిగే స్థితి అంటే ముందు మనకుంటే గాని అక్కడ అది వర్కౌట్ అవ్వదు. మనకే చేయాలని లేదనుకోండి, వాళ్ళకంటే ముందు మనమే వెళ్లి వెళ్దాం అని చెప్పి ఆ టైం అయినా కూడా పర్లేదా వెళ్దామని కూడా మనము
చేస్తాము. ఇలాంటివి నేను కూడా చేశాను ఫ్రెండ్స్. ఆ ధ్యానం సమయానికి అప్పటి వరకు వేరే పనులు ఏవో ఉంటాయి. ఆ ధ్యానం సమయానికి ఏముందిలే రోజు చేసే ధ్యానమే కదా అని చెప్పి మనం ఎవరైనా పిలిచినప్పుడు అలా ఎళ్ళిపోతామనమాట. ఎళ్ళొచ్చిన తర్వాత అయ్యో! అనవసరంగా ఎళ్ళానే నేను. ఎళ్ళకుంటే బావుండేది అని మనం ఫీల్ అవుతూ ఉంటాము. మనల్ని మనం చెక్ చేసుకొని, ఆ స్వతంత్ర ప్రవృత్తిని ఎప్పుడూ కూడా ఆ సాధకుడు కలిగి ఉండాలి అంటే, ఇక్కడ నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళాలి. వెళ్ళకూడదనుకుంటే కఠినంగా కూడా అక్కడ ఉండాలి అనేది మనల్ని మనం ఆగిపో అంటే ఆగిపోగలగాలి. మన మనస్సుని మన కంట్రోల్‌లో పెట్టుకోవాలనే పాయింట్‌ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. దానికి ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ గూడా. అంటే మాండవ్య మహామునిని కూడా మనం దీనికి ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చనమాట. మాండవ్య మహాముని కథ మనం చాలా సార్లు విన్నాము. దాంట్లో ఆయనకి శూలదండనం చేస్తారు గదా ఫ్రెండ్స్. ఆయన్ని మహారాజు ఆ దొంగలు ఆశ్రమంలో నగలన్నీ వేసి ఎళ్ళిపోయినప్పుడు ఆయన ఏం సమాధానం చెప్పడనమాట. అక్కడ దొంగలు వచ్చి ఇక్కడ ఉన్నారా అంటే దానికి సమాధానం చెప్పడు. నువ్వే వాళ్ళతో గూడా కలిసి చేశావా అంటే దానికి సమాధానం దేనికి సమాధానం చెప్పడు. ఆయన మౌనంగా ఉంటాడనమాట. అంటే మౌనం అర్ధ అంగీకారం కదా అని చెప్పి ఆయన కూడా తీసుకెళ్ళి ఆ దొంగలతో పాటి ఈయన్ని కూడా అక్కడ శిక్షించడం జరుగుతుందనమాట. అప్పుడు కూడా ఆయన, ఆయన అంటే మిగతా వాళ్ళంతా కూడా అంటారనమాట. ఇంత మౌనం ఇదిలో ఉన్నారు మీరు. ఇంత శిక్ష వేస్తే మీరు ఇంకా బాధపడలేదు. ఏం శపించడం లేదంటే, అసలు ఆయన నా ప్రారబ్ధంలోనే ఇలా ఉన్నప్పుడు నేను ఎవరిని శిక్షించాలి? అని చెప్పి అప్పుడు కూడా ఆయన ఆ మౌన వ్రతం అనేది వీడడనే కథను కూడా మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఆయన ఎంతటి ఆ స్థితిలో స్వతంత్రంగా ఆయన యొక్క ప్రవృత్తిని ఎలా కలిగి ఉన్నాడు అనే దాన్ని కూడా ఇక్కడ మనం చక్కగా తీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండవ పాయింట్ చెప్పుకుందాం. రెండవ పాయింట్‌లో ఉపేక్షను నిరంతరం అభివృద్ధి చేసుకోవాలి. ఈ ఉపేక్ష అనేటటువంటి పదము మనకి సార్ చెప్పినటువంటి ఎన్నో క్లాసుల్లో మనం విన్నాం ఫ్రెండ్స్. నేనైతే ఇది చక్కగా పట్టుకున్నాననమాట. ఇది నాకు చాలా దగ్గరగా నాకున్నటువంటి హ్యాబిట్‌లలో ఒక మొట్టమొదటి మంచి గుణంగా నేనైతే ఇది చెప్పుకోగలను ఫ్రెండ్స్. ఎక్కడైనా ఎవరైనా మాటలతో కావచ్చు, ఒకవేళ ఏదైనా సిట్యుయేషన్‌లో కావచ్చు, ఏదైనా చేసినప్పుడు నేను చాలా సార్లు వాళ్ళని క్షమించగలిగేటటువంటి గొప్ప గుణాన్ని భగవంతుడు నాకిచ్చాడు ఫ్రెండ్స్. నేను చాలా సార్లు అంటే తొందరపడననమాట. అది కూడా ఒక్కోసారి నాకు మైనస్ కూడా అవ్వచ్చు. అయినా కూడా ఎందుకంటే నాకది ఇష్టమనమాట. నేను చూద్దాం, ఇంకా చూద్దాం, ఇంకా చూద్దాం. ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా ఎన్ని సార్లు ఇబ్బంది పెట్టినా కూడా నేను వాళ్ళని ఏమి అనను ఫ్రెండ్స్. కాదంటే ఇక్కడ నాకు బాధ కలిగింది అని యూనివర్స్‌కి ఇదిగో నన్ను ఇలా అన్నారు కాబట్టి మాస్టర్స్ నేనిలా బాధపడుతున్నాను. నా బాధ మీకు అర్థమవుతుంది కదా! నేనింకా గూడా వెయిట్ చేస్తాను. వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇస్తాను నేను. ఒక 10 ఛాన్సులు కాదు 100 ఛాన్సులు అయిపోయినా కూడా ఫ్రెండ్స్ అలా ఇవ్వాలనిపిస్తదనమాట. అంటే ఇక్కడ ఓర్పు, సహనము అని దీనికేమైనా మనం రిలేటెడ్‌గా చెప్పుకోవచ్చు. అంటే ఓర్పు, సహనం వేరే ఫ్రెండ్స్. ఓర్పు అంటే కొన్ని విషయాల్లో మనం ఓర్పుగా ఉంటాం. కొన్ని విషయాల్లో ఉండలేమనమాట. సహనం గూడా అంతే. ఒక స్టేజ్ వరకు సహనాన్ని పాటించగలుగుతాం. తర్వాత మనకి పోతుందనమాట. ఈ ఉపేక్ష అనేది అలాంటి మీనింగొచ్చేటటువంటి పదం కాదు ఫ్రెండ్స్. ఇదంటే ఆగడం అనమాట. కాదు ఇంకొకసారి ఛాన్స్ ఇద్దాం వాళ్ళకి. ఇంకొకసారి ఛాన్స్ ఇస్తామని ఆ యొక్క కోప్పడేటటువంటి తత్వం కావచ్చు, మనం ఏదైనా చేసేద్దాం అనేటటువంటి తత్వం కావచ్చు. అక్కడ అంటే మనకు చెప్తారు గదా! 3 సార్లు వాళ్ళనికి వాళ్ళకి అలా వదిలేయండి. 3 సార్లు నిన్నిబ్బంది పెట్టారు. నాలుగోసారి యుద్ధం చేసేసేయమంటాడు సారు. ఐదోసారి వాళ్ళని క్షమించేసేసి మళ్ళీ ప్రేమించండి. అంటే అది, అది ఉపేక్ష అంటే అది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు 3, 4 సార్లు వాళ్ళకి చెప్పాము. అయినా కూడా వినలేదంటే, ఒకసారి మీరు చేస్తున్నటువంటి పని ఇది సరి అయినది కాదు అని చెప్పి వాళ్ళకి ఊరికే తాటాకు చప్పుడులాగా గబగబా అరిచేస్తే అవతల వాళ్ళు గమ్మగైపోతారు గదా! అట్లాగా తాటాకు చప్పుడులాగా ఉండాలి కానీ, వాళ్ళ మీద ద్వేషంతో, కోపంతో మనం ఏమీ చేయకూడదనమాట. మీరు చేస్తున్నటువంటి ఈ పని సరైంది కాదు. ఇది నాకు నచ్చలేదు. నాకు చాలా బాధపడుతుంది. చాలా బాధపడుతున్నాను నేను. ఇది మీకు సరైంది కాదని చెప్పేసేసి తర్వాత మళ్ళీ వాళ్ళతో మంచిగా కలిసిపోవాలనమాట. అంతే గదా! అందరిని మనం దూరం పెట్టుకుంటూ వీళ్ళు నచ్చలేదు, వాళ్ళు నచ్చలేదు అని చెప్పి అందరిని దూరం పెట్టుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మనకి చివరికి ఎవ్వరు మిగలరనమాట. మన కుటుంబ సభ్యులు తప్ప మిగతా వాళ్ళెవ్వరు మనకుండరు. మన అందరిని కూడా సినిమాలో డైలాగ్ చెప్పినప్పుడు, "ఏం బోతుంది? వీలైతే ప్రేమిస్తాము.
అని అంటుంటారు కదా సినిమాలో డైలాగ్ కూడా. అట్లా వాళ్ళందరినీ కూడా మనం ప్రేమించగలిగినప్పుడు వాళ్ళు కూడా వీలైతే ప్రేమిస్తారు. లేదంటే పక్కకి తప్పుకొని వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. కాబట్టి ఆ ఉపేక్షను నిరంతరం కలిగి ఉండాలి అని దీనికి ఎగ్జాంపుల్‌గా ఇక్కడ మనం ధర్మరాజు గురించి చెప్తున్నారనమాట. ధర్మరాజు ఒక 4 సార్లు ఓడిపోతారు. అయినా కూడా మళ్ళీ ఐదోసారి అంటే అప్పటికి చాలా పెట్టేస్తారనమాట. తమ్ముళ్ళని పెట్టేస్తారు. అందరిని పెట్టేస్తుంటారు ఆ జూదంలో. మనకి ఆ కథ తెలిసిందే. దాంట్లో అలా ఓడిపోయినప్పుడు తర్వాత ఈమెను కూడా ద్రౌపదిని కూడా పెట్టేస్తాడనమాట. పెట్టేసేసి ఓడిపోయిన తర్వాత అప్పుడు ఆమెని తీసుకురమ్మని చెప్తారు కదా! అప్పుడు ఆమె ఏమంటది? తానోడి నన్నొడ్డెనా నన్నోడి తానోడేనా అని చెప్పి ఆమె క్వెషన్ వేస్తుంది కదా! అక్కడ. అంటే భీష్మ పితామహులు, ధృతరాష్ట్రుడు వీళ్ళంతా ఉంటారు కదా! అక్కడ ఆమె క్వెషన్ చేసినప్పుడు వాళ్ళు అవును నిజమే కదా! ఆయన ఓడిపోయినప్పుడు ఈమెను పెట్టేటటువంటి హక్కు ఆయనకెక్కడ ఉంటుంది? అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాం అనమాట. అంటే ఆయన అక్కడికి ఆయనకి అంతా తెలుసనమాట. కానీ ఆయన అక్కడ ఆ యొక్క ఆ జూదం అనేది ఆ సమయానికి ఒక దౌత్య క్రీడగా దాన్ని చెప్తారు కదా! ఆ యొక్క రాజ్యాలను పరిపాలించేటటువంటి రాజులు ఆడేటటువంటి ఆ దౌత్య క్రీడని పిలిచినప్పుడు చక్కగా వెళ్ళాలి. తప్పకుండా ఆడాలి కాబట్టి, అయినా కూడా అక్కడ వచ్చే ఫలితం కూడా ఆయనకు ముందు తెలిసినా, ఆయన నా ప్రారబ్ధం ప్రకారం ఇలా జరిగినా కూడా చక్కగా అక్కడ జరగాలి అని తెలిసినా కూడా ఉపేక్షతో ఆయన అక్కడ దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఆహ్, సత్యం తెలిసే ఆయన ఉపేక్ష వహించాడు అని కూడా ధర్మరాజుని ఎగ్జాంపుల్‌గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఆయన ఏం చెప్తారంటే ధర్మరాజు నేనెంత ఉపేక్షతో ఉన్నాను. నాకంటే ఉపేక్ష ఉన్నటువంటి ఒక జీవిని కూడా చెప్తాను అని చెప్పి ఒక సాలెపురుగుని ఇక్కడ మనకి ఎగ్జాంపుల్‌గా చెప్తున్నారు. ఇది మనకు చాలా ఈజీగా అర్థమైపోతది ఫ్రెండ్స్. ఈ ధర్మరాజు కంటే కూడా ఈ సాలెపురుగుని మనం ఇంట్లో మనం ప్రతి వారము కూడా ఏం చేస్తూ ఉంటాము? ఒక వారానికి ఒక రోజు సండే కావచ్చు, సాటర్‌డే కావచ్చు శుభ్రంగా అంతా బూజులంతా దులుపుతూ ఉంటాం. ఒక మూల పెట్టేసుకుంటదనమాట. అప్పుడేమవుతుంది మనం చీపురుతో క్లీన్ చేసేసుకుంటాం. అది మన పని కాబట్టి మనం చక్కగా అది ఏమనుకుంటుందా? ఆ! అది బాధపడుతుందా? కోప్పడుతుందా? మనల్ని ఏమైనా చేస్తుందా? ఏం ఆలోచన లేదు మనకి. చక్కగా చేసేస్తాం. అది మళ్ళీ మన వైపేం కోపంగా గుర్రుమని కూడా ఏమి చూడదు. మళ్ళీ ఏం చేస్తది? మళ్ళీ ఇంకో మూలకెళ్ళి మళ్ళీ పెట్టుకుంటూ ఉంటుంది. నువ్వు 100 సార్లు చేసినా అది దాని పని చేస్తూనే ఉంటుంది. దాన్ని చూసి కూడా మనం ఉపేక్షకి మంచి ఎగ్జాంపుల్‌గా కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అదే గురువు. ఆ ఉపేక్షకి ఎగ్జాంపుల్‌కి గురువని మనం ఇక్కడ తెలుసుకోవాలి. నెక్స్ట్ మూడో పాయింటొచ్చి స్వ అతిశయం నాశనం చేసుకోవాలి. అంటే మనకి మనల్ని గురించి మనకి గొప్పగా బాగా క్లాసెస్ చెప్తూ ఉన్నామనుకోండి. అబ్బా! భలే జెప్తున్నారంటే మనకి గొప్ప ఒక గర్వంలాగా వచ్చేస్తదనమాట. మనం జెప్పేదే బావుంటది. ఇతరులు జెప్పేది ఏం బావుండదు. అన్నట్టు మనకి అతిశయం గొప్పగా అనుకునేస్తామనమాట. ఆ గొప్పతనంతో ఒక దీనికొక ఎగ్జాంపుల్‌గా ఒక గురువుకి సాల్వ వేయడానికి ఒక పిరమిడ్‌లో క్లాస్ చెప్పారనుకోండి. ఆయన చాలా జెప్పారు అని అక్కడ ఆనవాయితీగా ఒక షాల్ కప్పినప్పుడు, ఆయన దానికి ఒకదానికి కట్టుబడి ఉంటాడనమాట. నేను ఇంక షాల్స్ ఏమి అలా తీసుకోను అని ఒక కట్టుబాటు పెట్టుకుంటాడు. కానీ అక్కడికొచ్చినప్పుడు సార్ ఇట్లాగా మేము వచ్చినప్పుడు మీరు మాకింత జ్ఞానాన్నిచ్చారు గదా! చక్కగా ఇలా షాల్ వేస్తాం సార్ బావుంటది. మాకు గౌరవించుకున్నట్టుంటది అని వాళ్ళడిగినప్పుడు ఆయన వాళ్ళేమన్నా బాధపడతారా? ఏం ఆలోచించకుండా ఇలాంటివంతా ఏమొద్దు నాకు. నేను జేయించుకోను అనన్నప్పుడు అక్కడుండే వాళ్ళందరూ హర్ట్ అవుతారు కదా! వాళ్ళ గౌరవం కోసమైనా, వాళ్ళ ఇష్టం కోసమైనా అలా అలా వేయించుకొని మళ్ళీ కావాలంటే ఇది అక్కడే పెట్టేసేసి లేదు పక్కన ఎవరికైనా కూడా ఇచ్చేయొచ్చు. అంటే వాళ్ళు ఒక అతిశయంగా దాన్ని చేస్తూ ఉంటారు. అలాంటివి మనకు ఉండకూడదు అనే దానికి దీన్ని ఎగ్జాంపుల్‌గా ఇక్కడ అంటే దీన్ని ఒక సెల్ఫ్ ఐడీగా కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. స్వ అతిశయం అనేది. అంటే మనల్ని గొప్పగా గౌరవించాలి. మనమే మన ఐడీ ఏర్పాటు చేసుకుంటామనమాట. అలాంటిది లేకుండా దానిని మనం తీసివేసుకోవాలి. మనం ఏ పని చేస్తున్నా అక్కడ ఏదైనా గొప్ప పేరొచ్చిందనుకోండి, మన గ్రూప్‌కందరికి ఆ పేరిచ్చేయాలి.
అక్కడ ఏదైనా పొరపాటు జరిగిందనుకోండి, అది మన మీద వేసుకోగలిగేటటువంటి స్థాయిలో మనం ఉండగలగాలి. అంటే గొప్ప పేరొచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చేస్తేనే ఆ పని గొప్పగా అయ్యింది. లేదు అక్కడ ఏదైనా ఇబ్బంది జరిగింది. అయ్యో! ఇలా చేశాను మేడం అందుకనే ఇలా అయిందేమో! నేనింకెప్పుడు ఇలా చెయ్యను అని మనకు మనము ఇతరుల ముందు వీలైతే అందరి ముందు ఒప్పుకోకపోయినా మనల్ని మనం చెక్ చేసుకోగలగాలి. అయ్యో! నేనిలా చేయకుంటే బావుండేదేమో! నేనింకా మంచిగా చేసుంటే బావుండేదేమో అని మనం ఎప్పుడైతే ఆ ఎంకరేజ్‌మెంట్ వైపే మనం వెళ్ళగలగాలి. అంతేకాని ఆ సెల్ఫ్ ఐడీని మనం నాశనం చేసుకోకపోతే అది చాలా మన యొక్క ఆత్మ వికాసానికి, పునర్వికాసానికి విఘాతం కలిగిస్తుంది అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ గూడా చెప్తున్నారు. ఈ స్వాతిశయానికి. ఒకసారి ఒక గాడిద ఏం చేసిందంటే, ఆ చెరుకు ముక్కని తీసుకొని దాన్ని తింటూ ఉందనమాట. దాన్ని నమిలి తింటూ ఉంది బాగా. దానికి ఎంతో ఆనందం వేసిందనమాట. గట్టిగా గాడిద గాండ్రింపు అనేది ఎట్లా ఉంటుందో తెలుసు కదా ఫ్రెండ్స్. అది గట్టిగా అరిచిస్తుందనమాట. ఆ అరుపుకి ఆ పక్కన దగ్గరలో ఉన్నటువంటి ఒక సింహము నిద్రపోతా ఉన్నిందనమాట. ఇదైతే ఎప్పుడైతే గట్టిగా గాండ్రింపు పెట్టి అరిచిందో, అదేదో ఒక పెద్ద జంతువు వచ్చి తనని తినడానికి ఏమైనా వచ్చేస్తుందేమో అన్నటువంటి ఆ భయంతో అంటే నిద్రపోతున్నప్పుడు తనకేం అర్థం కాదు గదా! ఎవరు అరిచింది కూడా తనకి తెలీదు. అది పరిగెట్టిందనమాట. అది పరిగెట్టినప్పుడు ఇప్పుడు ఈ గాడిదకి ఒక ఒక గర్వం వచ్చేసిందనమాట. నా అరుపుకే సింహము పరిగెడుతుంది అని చెప్పి దాని ఎనకాల ఇది పరిగెడుతూ ఉందనమాట. అది ఒకసారి కొంత దూరం పరిగెట్టిన తర్వాత, ఆ సింహం వెనక్కి తిరిగి చూస్తుందనమాట. ఏంటి నేను పరిగెడుతున్నాను. ఈ అరణ్యానికే నేను పెద్ద రాజుని గదా! నన్ను తరిమేటటువంటి శక్తి ఎవరికుందబ్బా! అని చెప్పి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే గాడిదనమాట అక్కడ. అయ్యో! ఇది గాడిద అని చెప్పి దాని దగ్గర మళ్ళీ వెనక్కి తిరిగొచ్చి దాన్ని చంపేస్తుంది. ఇది గాడిదని మరిచిపోయి, అది ఆ చెరకు తిన్నటువంటి ఆ సంతోషంలో ఆ యొక్క అరుపు అరిచింది. అది లేచి పారిపోయింది. అయ్యో! సింహమే నా అరుపుకి పారిపోయిందని చెప్పి ఇది చక్కగా దాని పని చేసుకుంటూ తను ఎళ్ళిపోవాలి. అలా గాకుండా దాని వెనకాల ఎళ్తే ఏమవుతుంది? ఇక్కడ మనం గూడా ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఏదో చక్కగా చేస్తూ ఉన్నాము. ఏదో మనకి మంచి ఇది వచ్చింది. దాన్ని మనం చక్కగా వినియోగించుకోవాలి కానీ, అతిశయానికి పోకూడదు అనేటటువంటి దానికి ఈ ఎగ్జాంపుల్‌ని మనం చెప్పుకోవచ్చు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా సార్ మనకి చెప్పున్నారు ఫ్రెండ్స్. దీనిలో ఒక సినీ సెలబ్రిటీస్ మనం చూస్తున్నప్పుడు, వాళ్ళు మంచి హిట్ అయ్యి పేర్లు బాగా అందరి నోళ్ళలో పేర్లు బాగా ఇదైపోతాయన్నమాట. ఎంతో గొప్ప సెలబ్రిటీలయిపోతారు. కానీ ఏదో ఒక క్షణంలో వాళ్ళకున్నటువంటి ఆ ఉద్వేగాలను, ఆ ఎమోషన్స్‌ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక ఏదో ఒక సూసైడ్ చేసుకోవడమో ఇట్లాంటివి గూడా మనం గమనిస్తున్నాం. ఒక రీసెంట్‌గా మనం గమనించినట్లయితే ఎంతో చక్కగా పాటలు పాడేటటువంటి ఆమె పాడుతుంటే అసలు ఎంత జోష్ ఉంటదంటే, ఏ పాట పాడుతున్నా ఆమె గూడా ఒక డాన్స్ చేస్తూ పాడగలిగేటటువంటి అంత ఎనర్జిటిక్‌గా ఉన్నటువంటి కల్పన మనం రీసెంట్‌గా కూడా ఆ న్యూస్ విన్నామనమాట. ఆమె అంటే తన ఎమోషన్‌ని కంట్రోల్ జేసుకోలేక స్లీపింగ్ పిల్స్ వేసుకొని ఇంట్లోనే బెడ్ మీద పడిపోయినట్టు దాన్ని తను తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేసినట్టుగా కూడా అంటే వాళ్ళు ఆ వచ్చినటువంటి ఫేమ్‌ని ఇంకా నార్మల్ స్థితిలోకి ఉండగలిగే విధంగా ఉంది. ఇప్పుడు మనకు ఏదో చక్కగా ధ్యానం చేసేసి మనం ఒక మాస్టర్ అయిపోతున్నాము. అలాంటి స్థితిలో నేనింక ఆ స్థితిలోనే ఉన్నాను. నేను ఈ కింద స్థితిలో ఉన్న వాళ్ళని నేను పట్టించుకోనంటే కాదు గదా! ఆ స్థితిలో నుంచే మనం పైకి వచ్చాము. ఆ స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా చక్కగా మనం హెల్ప్ చేస్తూ, వాళ్ళకి కూడా గౌరవం ఇస్తూ, ఆ యొక్క స్థితిని ఎప్పుడూ మర్చిపోకూడదు అనే పాయింట్‌ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ నాలుగో పాయింట్. సద్గుణాల పునాదులు నిర్మించాలి. మనలో సద్గుణాలు ఏవేవైతే ఉన్నాయో, ఆ పునాదులను మనం ఎప్పుడూ గొప్పగా నిర్మించుకుంటూ ఉండాలి. అవి లేకుండా ఉంటే, మనం ఎంత ధ్యానం చేస్తున్నా, మనం మళ్ళీ అధో స్థితికి వెళ్ళిపోతాము. ఏంటి ఆ సద్గుణాలు? విశ్వాసము. మనం చేస్తున్నటువంటి ధ్యానం పట్ల, మనం గురువు చెప్పినటువంటి జ్ఞానం పట్ల మనం విశ్వాసంతో ఉండాలి. నిజాయితీగా ధ్యానం చేయగలగాలి. నేను ప్రతిరోజు ఎన్ని గంటలు ధ్యానం చేయగలుగుతున్నా? నిజాయితీగా మనల్ని మనం ఇక్కడ మనల్ని ఎవ్వరు అడగరు ఫ్రెండ్స్. ఇంట్లో నువ్వు వంట చేయకపోతే, నువ్వేదైనా కార్యక్రమాలు ఇంట్లో చేయాల్సిన బాధ్యతలు చేయకపోతే నిన్ను అడిగే వాళ్ళు ఉంటారేమో కానీ, మనకెన్నో క్లాసుల్లో ఈ వర్డ్ వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్.
నిన్ను ఎవరు ధ్యానం చేయలేదని నిన్నెవ్వరు అడగరు. ఆఖరికెందుకు మనం ఫోన్‌లలో ఒక్కొక్కరు పెట్టుకొని కూర్చుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుందాం. ధ్యానం పెట్టినప్పుడు మనం పని చేసుకుంటున్నామా? ధ్యానం చేస్తున్నామా? అనేది మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ధ్యానం చేస్తున్నప్పుడు పనులు చేసుకుంటున్నామా? క్లాస్ వింటూ పనులు చేసుకుంటున్నామా? అనేది కూడా మనం ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఎవరు చూడకపోయినా ఫోన్‌లోంచి అవతల వాళ్ళు చూడలేరు. ఇక్కడున్నటువంటి మన ఇంట్లోనే మనం ఉన్నాం. ఆ యూనివర్స్ మనల్ని గమనిస్తూనే ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. నిజాయితీతో ఉండాలి. వాక్‌శుద్ధి. మనం మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? అవతల వాళ్ళని హర్ట్ చేస్తున్నాయా? నీకు నువ్వు గొప్పగా చెప్పుకోవడం బాగానే ఉంది. అవతల వాళ్ళు హర్ట్ చేస్తున్నామే మనల్ని మనం గమనించుకోవాలి. ఆ వాక్‌శుద్ధి లేకపోతే నీకు మాట్లాడడం రాకపోతే మౌనం వహించు అని చెప్తారు పత్రి గారు. నీకేమి చెప్పడానికి రాలేదు. నీకంత జ్ఞానం లేదు. ఆపేసేయి. వేరే వాళ్ళు చెప్తున్నది చక్కగా విను. వీలైనంత ఆచరించు. చక్కగా మాట్లాడగలిగితే మాట్లాడు. కాబట్టి ఈ సద్గుణాల యొక్క పునాదుల్ని మనం నిర్మించుకోవాలి. దీనికి ఎగ్జాంపుల్‌గా సుగ్రీవుడు, వాలి కథ మనకు తెలుసు. అట్లాగే విభీషణుడు, రావణాసురుడు యొక్క వృత్తాంతం కూడా మనకందరికీ తెలిసింది. అక్కడ ఒక సిట్యుయేషన్ జరిగినప్పుడు వీళ్ళంతా ఒక సమావేశం అయ్యున్నారు. విభీషణుడు రావణాసురుడి దగ్గర నుంచి నేను ఇంకా అతని యొక్క గుణాలకి నేనక్కడ తనతో ఉండను అని చెప్పేసేసి అక్కడ నువ్వు చేసింది తప్పు, సీతమ్మని తీసుకురావడం తప్పు, ఏదో ఒక మంచి విషయం చెప్పాడు. ఆయన వినలేదు. అది నాకు నచ్చలేదు. నేను అక్కడికి వెళ్ళిపోతానని చెప్పి రాముడు, లక్ష్మణుడు ఉన్నటువంటి యువతలి పార్టీ వైపు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత నేను మీలోనే ఉంటాను ఇంకా. నేను అక్కడ మా అన్న దగ్గర ఉండనని చెప్పాడు. అప్పుడు రాముడు అక్కడున్న వాళ్ళందరినీ అందరూ కూడా ఒప్పుకుంటారనమాట. చక్కగా నువ్వు ఉండొచ్చు ఇక్కడే. ఎంత గొప్ప వ్యక్తిని ఈ టైంలో యుద్ధం ఆసన్నమయ్యేటటువంటి ఈ సమయంలో తమ్ముడిని వదిలేసుకున్నాడంటే ఆయన ఎంత తెలివిలేని వాడని ఆ రావణాసురుడిని కూడా అనుకున్నారు అందరూ. ఇక్కడికొచ్చినందుకు అందరూ చక్కగా ఒప్పుకున్నారనమాట. అప్పుడు ఆయన సుగ్రీవుడు అంటే ఆయన ఫేస్‌లో అర్థమవుతుందనమాట. ఆయనకేదో నచ్చట్లేదు. అప్పుడు రాముడు అడుగుతాడనమాట. "ఏమి అలా ఉన్నావు సుగ్రీవా? నువ్వు విభీషణుడిని మళ్ళా గ్రూప్‌లో చేర్చుకోవడానికి నీకు ఓకేనా?" అనంటే, ఆయన ఏమంటాడంటే, "అక్కడ అన్నగారు ఆపద సమయంలో ఉన్నప్పుడు ఆయన్ని వదిలిపెట్టేసి వచ్చేసాడంటే ఆయన్ని ఎలా నమ్మడము? రేపు మన దగ్గర నుంచి కూడా మనకేదైనా ఆపదొచ్చిందనుకోండి, అప్పుడు ఇక్కడి నుంచి వదిలిపెట్టేసి ఇంకొక పార్టీలో చేరిపోతాడు కదా!" అని చెప్పి ఆయన చెప్తాడనమాట. అప్పుడు ఆయన్ని చూసి రాముడు, హనుమంతుడు ఇద్దరు నవ్వుకుంటారనమాట. ఎందుకంటే ఈయన వాలి యొక్క కథలో వాళ్ళ అన్నని చంపించి అంటే రాముడి హెల్ప్ తీసుకొని వాళ్ళ అన్న చనిపోయిన తర్వాత ఆ సుగ్రీవుడే అక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన చేసింది ఆయనకి కరెక్ట్ గానే ఉంది. కానీ అవతల వాళ్ళు చేసిన దాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. మనలో కూడా ఇలా ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్. మనం చేస్తే అది కరెక్ట్. అవతల వాళ్ళు చేస్తే అది సరి అయింది కాదు అని మనం ఆలోచిస్తుంటాం. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క సందర్భంలో మనం ఉన్నప్పుడు మనం కూడా అక్కడుంటే మనం కూడా అలాగే చేస్తాం కదా! అనే కోణంలో మనం ఆలోచించడం నేర్చుకోవాలి. ఒక గురుస్థానంలో ఉన్నవాళ్ళు కిందున్న వాళ్ళకి ఏదైనా అడ్వైస్ చేసే విషయంలో ఒక్కోసారి గట్టిగా మాట్లాడవచ్చు. అయినా కూడా మనం సంయమనం పాటించగలిగితే మనం ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు అనే పాయింట్‌ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడ విమర్శించకూడదు ఎవరిని కూడా. అలా ఉంటే విమర్శలు చేస్తూ ఉంటే మన యొక్క వికాసము ఉండదు. పునర్వికాసం జరగదు అని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐదో పాయింటు ఎప్పుడు నైపుణ్యం గల పనులు చేస్తూ ఉండాలి. ఈ నైపుణ్యం గల పనులు అన్నప్పుడు మనకి వెంటనే ఒక సామెత గుర్తొస్తది. అంటే పని లేనివాడు పిల్లి తల గొరుగుతూ ఉన్నాడనమాట. అంటే దానిలో యొక్క కులాన్ని, వృత్తిని మనం హేళన చేయకూడదిక్కడ. ఏంటక్కడ కరోనా టైమ్ అనుకోండి. ఎగ్జామ్ టైమ్ కరోనా టైమ్‌లో ఏమైంది? ఏవి షాప్స్ అన్నీ ఏమి లేకుండా అయిపోయాయి. అలాంటి టైంలో పనిలేని అతను కటింగ్ చేసే అతను చక్కగా ఆ పిల్లికి తల కొరిగినప్పుడు దాని యొక్క బొచ్చుని కట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి స్కిల్ పోకుండా ఉంటుంది.
ఒక సంవత్సరం రోజులు కట్ చేయకుండా ఉంటే ఎలాగైతే మర్చిపోతామో, ఒక సంవత్సరం రోజులు మన పుస్తకమే చదవలేదనుకోండి, మనకున్న ఆ జ్ఞానంలో ఉన్నటువంటి ఆ పాయింట్లన్నీ కూడా వెళ్ళిపోతాయనమాట. ఏదైనా ధ్యానం చేయలేదనుకోండి, ఒక సంవత్సరం రోజులు గాని మనం కంటిన్యూస్‌గా ధ్యానం చేయలేదనుకోండి, మళ్ళీ కూర్చోవడానికి ఈ మనం ఇన్నేళ్ళు చేసినటువంటి సాధనంతా కూడా మొత్తం మనకేం గుర్తుండదు ఫ్రెండ్స్. అది మళ్ళీ పని చేయదు మనకి. మళ్ళీ మనం కూర్చోవడానికి మళ్ళీ ఆ గంట సేపటికి 100 ఆలోచనలు కాదు, ఈసారి 200 ఆలోచనలొస్తాయన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ నైపుణ్యాన్ని మనం ఆ నైపుణ్యం గల పనులు చేస్తూనే ఉండాలి. అంటే దీనికి ఎగ్జాంపుల్‌గా అంటే కొంతమంది టీచర్లు రకరకాల వాళ్ళు చేస్తున్నటువంటి ఆ వృత్తికి సంబంధించినటువంటి పనుల్లో స్కిల్స్ పెంచుకొని పిల్లలకి చక్కటి అభ్యాసాలు చేయించకుండా వాళ్ళేదో రియల్ ఎస్టేట్ అని, ఆ! ఏవో ఫ్లాట్‌లు బిజినెస్‌లని, ఆ! వడ్డీ వ్యాపారాలు ఏవేవో చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ స్వభావానికి విరుద్ధంగా ఇప్పుడు ధ్యానంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మళ్ళీ చక్కగా పూజలు చేసే వాళ్ళతో ఎళ్లి మళ్ళీ ఆ పూజా కార్యక్రమం మనం పాల్గొనడం మంచిదే. అక్కడేం తప్పు గాదు. మళ్ళీ అదే కరెక్టు, ధ్యానం కరెక్ట్ గాదు అని వాళ్ళంటే దాన్ని కూడా మనం ఒబే అయిపోతుంటాం అన్నమాట. అంటే ఇక్కడ వాళ్ళకి మనం చెప్పాలా? వద్దా? అంటే అనునయంగా మనకు వినగలిగే వాళ్ళున్నప్పుడు మనం చెప్పొచ్చనమాట. నేను అలాగే చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళు గావచ్చు, బంధువులు గావచ్చు, ఎవరైనా గావచ్చు, "ఆ! నువ్వు ఇవన్నీ వదిలేసావులే" అని వాళ్ళు అంటుంటారనమాట. లేదమ్మా, అవన్నీ ఆ స్థితులన్నీ చేసినా, చెయ్యకపోయినా మనసులో నేను చాలా ప్యూరిటీగా ఉన్నాను. మీరవి చేసిన తర్వాత మీ మనసుని అటువైపు మళ్ళించుకుంటున్నారు. నేనవి చెయ్యకనే నేను చాలా ప్యూరిటీగా ఉండడానికి, నేను లోపల ఏదైతే ఉందో బయటికి కూడా అదే మాట్లాడుతున్నాను. మీరు చెక్ చేసుకోండి. మీరు పైకి ఇలా మాట్లాడుతున్నారు కదా! మీరు లోపల కూడా వాళ్ళ మీద మీకు ఇలాంటి అభిప్రాయం ఉందా లేదా మీరు చెక్ చేసుకోండి. ఇలా మనం ఎప్పుడైతే వాళ్ళకి మన యొక్క తత్వాన్ని వాళ్ళకి గాని అంటే మనకు దగ్గరగా ఉండే వాళ్ళకి చెప్పగలుగుతాం. బయట వాళ్ళకి చెప్తూ ఉంటే విని వదిలేసేయడమే మనం చేయాల్సినటువంటి పని. కాబట్టి మన ఇక్కడ నైపుణ్యం గల పనులు ఎప్పుడూ కూడా మనం చేస్తూ ఉండాలని ఆ పాయింట్‌లో మనం అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ ఆరో పాయింట్ ఫ్రెండ్స్. అపనమ్మకం కలిగించే వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఇక్కడ మనకి నమ్మకం కలిగిస్తూ ఉంటది. ధ్యానం చేస్తే సమస్యలు ఫస్ట్‌లో వచ్చేటివన్నమాట ఇవి. ధ్యానం చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటే, ఒక గంట కూర్చుంటే సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఇప్పటికి కూడా మనం ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తున్న తర్వాత కూడా ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని వింటూ ఉంటామన్నమాట. వాళ్ళేందంటే ఏదో ఆ సమయానికి అక్కడ ఏదో జరుగుతుంది. వస్తే కాస్త ఆ భోజనం ఆ టైంకి గడిచిపోతుంది. ఒక గంట అట్లా వెళ్ళినట్టుంటది. అక్కడేమన్నా కాయగూరలు పండుతుంటే అవి కోసుకొచ్చుకోవచ్చు. అంటే రకరకాల మనస్తత్వాలను కూడా మనం గమనించొచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ నేను గమనిస్తున్నాననమాట. అంటే వాళ్ళు ఏ తత్వంతో అయినా రానివ్వండి, మనకది అనవసరం. అలాగైనా వాళ్ళు ధ్యానానికి వచ్చారు అని వాళ్ళకి థాంక్స్ చెప్పుకోవడం. కొంతమంది అంటారనమాట. అలాంటివి గమనించినప్పుడు కూడా వీళ్ళు తినడానికి వచ్చేటటువంటి బ్యాచ్ మాత్రమే అనేటటువంటి విషయాలు కూడా అక్కడ మనం వినగలుగుతాం ఫ్రెండ్స్. కానీ అప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఓహ్! వీళ్ళు అవును, వీళ్ళు తినడానికే వచ్చారు. వీళ్ళు ధ్యానం చేయడానికి రాలేదు అని మనం మన మనసులో గాని వేసుకున్నామా, మనం ఈ పాయింట్‌లోంచి వెళ్ళిపోయినట్టే. అపనమ్మకం కలిగించే వాళ్ళ వ్యక్తుల యొక్క మాటలు మన మైండ్‌లో చేరిపోతాయి. వాటిని మనం అక్కడ వాళ్ళతో వాదించాల్సిన అవసరం లేదు. చర్చించవచ్చు. పోన్లేమ్మా ఏమైతే ఏమైంది? వచ్చారు గదా ధ్యానానికి, చక్కగా ధ్యానం చేసుకొని పోతారు. ఇట్లా ఒక 10 సార్లు అలవాటయిపోయిందంటే వాళ్ళలో మెల్లగా పరివర్తన కలుగుతుంది కదా! వాళ్ళు గూడా చక్కగా కూర్చొని ధ్యానం చేసుకుంటారు అని మనం వాళ్ళు వినగలిగే వాళ్ళైతే వాళ్ళతో చర్చించి వాళ్ళు కూడా మారడానికి వీలుగా మనం చెప్పచ్చు. లేదు వాళ్ళు చెప్పినా వినలేని స్థితిలో వాళ్ళ యొక్క తత్వం మనకు అర్థమైపోతుంది. అప్పుడు వాళ్ళకి చెప్పడానికి కూడా, వాదించడానికి కూడా మనం చేయకూడదనమాట. ఈ పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే శాకాహారం విషయంలో కూడా మాంసాహారం తినకపోతే బలం ఎలా వస్తది? మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారనమాట. "ఈ అమ్మాయి అన్నీ ముగిచేసింది. ఏదైనా బాలేకుండా వస్తే ఎట్లా ఈ అమ్మాయికి" అని రకరకాల అభిప్రాయాలను వాళ్ళు మనలోకి నూరిపోస్తూ ఉంటారనమాట. వాటన్నిటిని మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సుంటుంది. మన నమ్మకాన్ని కూడా వాళ్ళు పోగొట్టేస్తారనమాట. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉంటే దీనికి ఎగ్జాంపుల్‌గా కర్ణుడు, శల్యుడు గురించి మనం తెలుసుకోవచ్చు. ఇది కూడా మనకు తెలిసిన కథే ఫ్రెండ్స్. ఆ యొక్క పక్కలో బల్లెంలాగా ఆ శల్యుడు ఏం చేస్తాడు, ఆ దుర్యోధనుడు శల్యుడిని కర్ణుడికి సారథిగా పంపిస్తాడు. ఈయనొచ్చి
ఆయనకి ఇష్టం లేదు. కానీ దుర్యోధనుడు రాజు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలి. అక్కడ కూర్చొని ఆయన్ని పక్కలో పొడిచినట్టుగా ఒక్కొక్క బాణం లాంటి మాటలతో ఆయన ఆఖరికి ఆయన ఏ పరిస్థితికి వచ్చాడనేది కూడా ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఈ మాటల వల్ల వెళ్ళిపోయిన వాళ్ళు, మళ్ళీ మాంసాహారాన్ని మొదలుపెట్టిన వాళ్ళు, ధ్యానాన్ని వదిలిపెట్టిన వాళ్ళు, వీళ్ళనంతా ఏమంటారంటే పత్రి సార్ అంటుంటారనమాట. ఆధ్యాత్మిక స్థితిలోకి వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోయిన ఆధ్యాత్మిక భ్రష్టులు అంటూ ఉంటారనమాట. అంటే ఇంత జ్ఞానం తెలిసిన తర్వాత ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ నచ్చక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ మాంసాహారం మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు. ధ్యానం చేయకుండా మళ్ళీ చాడీలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు, ఇతరులు బాగా నష్టపోవాలని, వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు, వాళ్ళ స్థితులు ఏమీ మారలేదనమాట. అలాంటి వాళ్ళని కూడా మనం గమనిస్తూనే ఉంటాము. చాలా జాగ్రత్తగా అప్రమత్తతో మనం ఉండాలి. అలాంటి అపనమ్మకం కలిగించే వ్యక్తుల పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ పాయింట్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 7వ పాయింట్ వచ్చి అధిష్టానం పట్ల విశ్వాసం కోల్పోకుండా ఉండాలి. మనం ధ్యానమే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎంతో మంది మాస్టర్స్ మనకి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మన గురువు గారులు మనకి ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్నారు. వాళ్ళ గురించి రకరకాలుగా ఎవరెవరి కోణాల్లో వాళ్ళు చెప్తారు ఫ్రెండ్స్. అవన్నీ మనకు అనవసరం. నీ మనసుకి ఏమనిపిస్తుంది? వాళ్ళు చెప్పేది కరెక్ట్ అనిపిస్తుందా లేదా? ఆ అధిష్టానము ఆ యొక్క ఇప్పుడు మనం ఒక గ్రూప్ లో ఉన్నాము. ఆ గ్రూప్ లో ఉన్నప్పుడు ఆ గ్రూప్ మీద పూర్తి విశ్వాసంతో మనం ఉండాలి. మనం ధ్యానం చేసుకుంటున్నాం, చక్కగా క్లాసెస్ వింటున్నాం, మన జ్ఞానాన్ని మనం పెంపొందించుకుంటున్నాము. ఆ విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. ఈ అపనమ్మకం కలిగించే వ్యక్తులు మనకి రకరకాలుగా నూరిపోసేస్తారనమాట. అవన్నీ మనం వింటున్నామంటే మన స్థితి ఏందో మనకి అర్థమైపోతుంది. మనం వాటిని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ, చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళున్నా, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నా, మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నామంటే మనం సరైన మార్గంలోనే ఉన్నామని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకే పత్రి సార్ ఏమంటారు, అనుభవాలు చెప్పండి, అనుభవాలు చెప్పండి. మీరు ధ్యానం చేస్తున్నారు కదా, 4 రోజులు అయింది కదా, వారం రోజులు అయింది కదా, మీ అనుభవాలు చెప్పండి. అంటే ఆ అనుభవాలన్నీ కూడా మెమరైజ్ చేసుకుంటూ అవతల వాళ్ళకి చెప్తూ ఉండాలి. నేను ఇలా చేశాను, నేను ఆ టైంలో ఇలా అనుకున్నాను, ఈ టైంలో ఇలా అనుకున్నాను. ఇలా ఏం లేదు, ధ్యానం చేస్తున్నాం, ఏదో పుస్తకాలు చదువుకుంటున్నాం, ఏదో వింటున్నాం అయిందంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు ఫ్రెండ్స్. అది కొంతవరకే మనకి మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. మనం ఎప్పుడైతే మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకి అందిస్తూ, మీరు కూడా ధ్యానం చేయండి, మీరు కూడా చక్కగా శాకాహారిగా మారండి అని మనం ఎప్పుడైతే అలా చేస్తూ ఉంటామో, ఆ అధిష్టానం పట్ల విశ్వాసంతో ఎప్పుడైతే ఉంటామో, మన యొక్క ఆత్మ వికాసము, పునర్వికాసము అద్భుతంగా జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఫ్రెండ్స్, నిరంతరం శ్రమ చేస్తూ, ధర్మ ప్రచారం చేస్తూ ఉండాలి. మనం చక్కగా ధ్యానం చేస్తున్నాము. నేను ధ్యానం చేస్తున్నాను. అక్కడ ఏవైతే నేను చేయగలనో, అది శారీరక శ్రమ కావచ్చు, సంపద ఇవ్వడం ద్వారా కావచ్చు, క్లాసెస్ చెప్పడం ద్వారా కావచ్చు, నువ్వు చేయగలిగినటువంటి శ్రమ ఏదైనా, ఏదో ఒక దాంట్లో పాలు పంచుకుంటూ, మేము చక్కగా మ్యూజిక్ షేర్ చేయగలుగుతున్నాము. ఒకళ్ళు క్లాస్ చెప్తున్నారంటే ఇంకొకళ్ళు షేర్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు మానస మేడం మన క్లాసెస్ ద్వారా ఎంత వర్క్ చేస్తున్నారు మేడం. వాళ్ళకి అన్ని పనులు ఉంటాయి ఫ్రెండ్స్. చక్కగా అయినా కూడా వాళ్ళు ఎదుగుతూ, మనందరి యొక్క ఎదుగుదలకు వాళ్ళు ఎంతో అద్భుతంగా సహకరిస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరు చేయగలిగినటువంటి హెల్ప్ వాళ్ళు చేస్తూ, ధ్యాన సాధన, ధ్యాన ప్రచారము, మేము ధ్యానం చేస్తున్నాము, మీరు కూడా చక్కగా చేయండి, శాకాహారులుగా మారండి. ఇట్లా ప్రచారం చేస్తూ ఉంటే మన యొక్క పునర్వికాసము చాలా చక్కగా ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్. ఒక కలువ ఎలాగైతే బురదలో ఉన్నప్పటికీ ఒక అద్భుతమైనటువంటి పుష్పంగా తయారవుతుందో, మనము ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ 6 చక్రాలు, ఆ 7వ స్థితి అయినటువంటి ఆ సహస్రార స్థితికి, ఆ సహస్రారంలో ఒక కమల దళం విచ్చుకున్నట్లుగా మన యొక్క జ్ఞానాన్ని మనం వికసింపజేసుకోవాలి.
అని ఈ యొక్క అన్ని పాయింట్స్ ద్వారా మనం జ్ఞానాన్ని చక్కగా అందుకున్నాం ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మానస మేడంకి, వింటున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉంటే, లేదంటే మీరేదైనా అభిప్రాయాన్ని షేర్ చేయాలనుకుంటే చక్కగా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అందరికీ.